చివరికి మనం వచ్చేసాం. అయితే రానున్న రోజులన్నీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కు సంబంధించినవే మనకు తెలుసు. సో ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్ ఉంది. సో తెలంగాణలో జనవరి 6-7 తేదీలో గ్రూప్ 2 ఉండింది, బట్ రీషెడ్యూల్ అవుతుంది అంటున్నారు. అధికారిక ప్రకటన వచ్చే వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఏదైతేనే మనకు 2023లో జరిగిన కరెంట్ అఫైర్స్ ఇష్యూస్ అన్ని చాలా 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 ఇంపార్టెంట్. అయితే సో చాలా మంది ఆస్పిరెంట్స్ కు దీనికి సంబంధించిన కంటెంట్ కానీ మెటీరియల్ కానీ లేదు. ఆ లోటును తీర్చేందుకు యూపీఎస్సి యూనివర్స్ పూర్తిగా మీకు 1 ఇయర్ కంటెంట్, అంటే ఈ సెషన్స్ లో ఇప్పుడు జనవరి 1వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు జరిగిన ఈవెంట్స్ అన్నింటినీ కూడా అత్యంత సమగ్రంగా అందిస్తుంది. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాసినా సరే ఖచ్చితంగా ఈ అంశాల నుంచి మీకు క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో ఆ విధంగా మేము మీకు ఇక్కడ అందించబోతున్నాం. 1 కాదు 2 కాదు, 15 to 20 సెషన్స్లో 15 to 20 సెషన్స్లో అత్యంత సమగ్రంగా అందిస్తాం. ఇందులో మీకు రీజనల్ కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వబోతున్నాం. అంటే తెలంగాణ రాష్ట్ర ఎగ్జామినేషన్స్ కోసం తెలంగాణ కరెంట్ అఫైర్స్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అభ్యర్థుల కోసం ఆంధ్రప్రదేశ్ రీజనల్ కరెంట్ అఫైర్స్ కంప్లీట్ గా జనవరి నుంచి నవంబర్ 30వ తేదీ వరకు. మరి డిసెంబర్వి చదవాల్సిన అవసరం లేదా అంటే, సో వాటిని నెక్స్ట్ సెషన్లో అన్నమాట మనం ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో డిసెంబర్ 2023 అండ్ జనవరి 2024 ఆ ఈవెంట్స్ అన్ని కూడా ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో కవర్ చేసేస్తాం. అంటే మీకు కంప్లీట్గా జనవరి 2023 నుంచి కరెంట్ అఫైర్స్ ఇంకా మీ గుప్పిట్లో ఉన్నట్టే. సో ఈ సెషన్లో మనము అంతర్జాతీయ సంస్థలు జనవరి 1వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు వార్తల్లో ఉన్న అంతర్జాతీయ సంస్థలకు సంబంధించిన అన్ని రకాల ఇష్యూస్ ని ఈ సెషన్లో నేను డిస్కస్ చేయబోతున్నాను. సో దీనికి ఆస్పిరెంట్స్ నుంచి మేము కోరేది ఒకటి, దయచేసి ఈ వీడియోను మీరు లైక్ చేయండి అండ్ అదర్ ఆస్పిరెంట్స్ కు కూడా షేర్ చేయండి. అండ్ ఇంకా మీకు ముందే చెప్పిన నేను అత్యంత సమగ్రంగా అందించబోతున్నాం. అంతర్జాతీయ సంస్థలు, తర్వాత ఖండాల వారీగా అన్ని దేశాలు, ఆ తర్వాత జాతీయ అంశాలు, సామాజిక అంశాలు, సదస్సులు, సమావేశాలు, ఈ ఈ అండ్ అదేవిధంగా మరొక జాతీయ అంశాల సెషన్లో రాజ్యాంగము, న్యాయ వ్యవస్థ. సో అంటే రాజ్యాంగం ఈ సంవత్సర కాలంలో రాజ్యాంగం అంశాల్లో వచ్చిన మార్పులు, అదేవిధంగా జడ్జిమెంట్స్, ఓకే, తీర్పులలో వచ్చినవి, అదేవిధంగా రాష్ట్రాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో జరిగిన మార్పు చేర్పులు, అండ్ దెన్ ఆర్థిక అంశాలు, శాస్త్ర సాంకేతిక అంశాలు, అండ్ క్రీడాంశాలు, వార్తల్లో వ్యక్తులు, రీజనల్ కరెంట్ అఫైర్స్, ఇలా మీకు అత్యంత సమగ్రంగా ఇస్తున్నాము. రైట్, దీనికి మేము కోరుకుంటుంది మరొకసారి రిపీట్ చేస్తున్నాను, ఓకే, మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. సో మనం ఈ సెషన్లో ఉత్తర అమెరికా ఖండంలో ఉన్న ఆర్గనైజేషన్స్ ఎందుకు వార్తల్లో ఉన్నాయి, సో జనరల్ నాలెడ్జ్ పాయింట్స్ అన్ని కూడా కవర్ అయ్యేలా మనం ఈ సెషన్ చూద్దాం. సో మీకు కేవలం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ, కానిస్టేబుల్ లాంటి ఎగ్జామినేషన్స్ మాత్రమే కాకుండా డిఎస్సి లాంటి ఎగ్జామినేషన్ ఆస్పిరెంట్స్, అందులో జీకే కూడా ఉంటుంది. అండ్ ఈ ఎగ్జామినేషన్స్ లో కూడా జీకేకు వెయిటేజ్ ఉన్నది. కాబట్టి జనరల్ నాలెడ్జ్ పాయింట్స్ అన్నిటి కూడా కవర్ అయ్యేలా మనం సెషన్ ని వెళ్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఉత్తర అమెరికా ఖండం, ఓకే, ఉత్తర అమెరికా ఖండం, నార్త్ అమెరికన్ కాంటినెంట్. సో నార్త్ అమెరికన్ కాంటినెంట్ లో మనకు ఆర్గనైజేషన్స్ ఎక్కడెక్కడున్నాయి, నార్త్ అమెరికన్ కాంటినెంట్ లో మనకు ఆర్గనైజేషన్స్ అనేవి కెనడాలోని మాంట్రియల్లో ఉన్నాయి. నెక్స్ట్ మనకు న్యూయార్క్లో ఉన్నాయి. మూడోది మనకు అలెగ్జాండ్రియా అనే ప్రాంతంలో ఉంది. అదేవిధంగా మనకు జమైకా అనే ప్రాంతంలో ఉన్నాయి. అండ్ అల్టిమేట్ గా వాషింగ్టన్ లో కూడా ఉన్నాయి. కెనడాలోని మాంట్రియల్లో ఐసిఏఓ ఉన్నది, ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్. న్యూయార్క్ లో మనకు యుఎన్ఓ అంగాలు, అదేవిధంగా మనకు యుఎన్ఓ అంగాలతో పాటు యుఎన్డిపి, యూనిసెఫ్, యుఎన్ ఉమెన్,
యునైటెడ్ నేషన్స్ ఫండ్ ఫర్ పాపులేషన్ అండ్ యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్స్, ఇవన్నీ కూడా న్యూయార్క్లోనే ఉన్నాయి. అలెగ్జాండ్రియాలో ఐఏసిపి, ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ చీఫ్స్ ఆఫ్ పోలీస్, ఐఏసిపి అని ఉన్నది. నెక్స్ట్ జమైకాలో ఇంటర్నేషనల్ సీబెట్ అథారిటీ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ యుఎన్సిఎల్ఓఎస్ లో భాగంగా ఏర్పాటు చేసిన సంస్థ అది కూడా ఉన్నది. నెక్స్ట్ వాషింగ్టన్, సో వాషింగ్టన్ లో మనకు వరల్డ్ బ్యాంక్ అండ్ ఐఎంఎఫ్ ఉన్నాయి. సో ఈ అన్ని ఆర్గనైజేషన్స్ మనకి ఈ సంవత్సరంలో ఎందుకు వార్తల్లో ఉన్నాయో మనం ఇప్పుడు చూడబోతున్నాం. సో ముందుగా మనము రైట్ న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే సంస్థలు, మరి న్యూయార్క్ కేంద్రంగా మనకు ఏ సంస్థలు ఉన్నాయి? న్యూయార్క్ కేంద్రంగా మనకు ఇంతకుముందే మీకు చెప్పినాను, న్యూయార్క్ కేంద్రంగా యుఎన్ఓలో అంగాలు చూస్తే గాన యుఎన్జిఏ, యుఎన్ఎస్సి, ఐసిజే, అదేవిధంగా ఇకోసాక్, అదేవిధంగా మనకు సెక్రటరియేట్ అండ్ లాస్ట్ లో మనకు ట్రస్టీషిప్ కౌన్సిల్, ధర్మకర్తృత్వ మండలి. సో ఐక్యరాజ్య సమితి సాధారణ సభ, భద్రతా మండలి అంటాం, సెక్యూరిటీ కౌన్సిల్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంతర్జాతీయ న్యాయస్థానం, ఇకోసాక్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ సామాజిక ఆర్థిక మండలి, సెక్రటరియట్ సచివాలయము అండ్ ట్రస్టీషిప్ కౌన్సిల్ ధర్మకర్తృత్వ మండలి. ఇది క్లోజ్ అయిపోయింది, ఇది లేదు, ఇది ఆఫీస్ కాబట్టి క్వశ్చన్స్ రావు. ఈ సంవత్సరం ఇది వార్తల్లో లేదు. అండ్ ఇదేమో మనకు నెదర్లాండ్స్ లో ది హేగ్ లో ఉంటుంది దీని హెడ్ క్వార్టర్, కాబట్టి ఇప్పుడు మనం దాన్ని చర్చించడం లేదు. హేగు అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు చర్చిస్తాను. మొదలు మనం ఈ 3 ఆర్గనైజేషన్స్ ఎందుకు వార్తల్లో ఉన్నాయి చూస్తాం. యుఎన్ఓ యాజ్ ఎ హోల్ ఆర్గనైజేషన్ గా వార్తల్లో ఉన్నది, యుఎన్జిఏ వార్తల్లో ఉంది, యుఎన్ఎస్సి కూడా వార్తల్లో ఉన్నది. అదేవిధంగా ఇక్కడే మనకు యుఎన్డిపి, అదేవిధంగా యూనిసెఫ్, అదేవిధంగా యుఎన్ ఉమెన్, ఈ ఆర్గనైజేషన్స్ అన్ని న్యూయార్క్ లో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ఈ సంవత్సరంలో వార్తల్లో ఉన్నాయి. ఒకటి కంటే ఎక్కువ అంశాల రీత్యా ఇవి మనకు న్యూస్ లో ఉన్నాయి. వీటిని మనం ఇప్పుడు చూద్దాము. రైట్, ఫస్ట్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి. రైట్, సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి యుఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదం మనకు ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధ అని అర్థము. సో ఈ కృత్రిమ మేధ బేస్ చేసుకొని, కృత్రిమ మేధ అనేది అనేక అవకాశాలను అందిస్తుంది. అవకాశాలు అందించడంతో పాటు అనేక సవాళ్లను మనం ముందుంచింది. సో ఈ కృత్రిమ మేధాను సద్వినియోగం చేసుకుంటామా, దుర్వినియోగం చేసుకుంటామా అన్నది మనకు చాలా చాలా ముఖ్యమైనది. అయితే ఈ కృత్రిమ మేధాను లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఎవ్వరు కూడా మిస్యూజ్ చేయకుండా ఉండడం ఏ విధంగా మనకు సాధ్యమవుతుంది, ఇవన్నీ కూడా సజెషన్ చేయడం కోసం మనకి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఒక కమిటీని ఏర్పాటు చేశారు. మరి ఆ కమిటీలో 3 భారతీయులకు చోటు దక్కింది. సో ఎవరా 3 భారతీయులు అంటారు? మనకి ఎగ్జామినేషన్ క్వశ్చన్ లో ఆడ్ మెన్ అవుట్ రూపంలో కూడా రావచ్చు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఏర్పాటు చేసిన కమిటీలో భారతీయులు కాని వారెవరు, సభ్యత్వం లేని వారెవరు అని అడగవచ్చు. ఉన్నవారెవరో తెలిస్తే లేని వారెవరో మనం ఆన్సర్ చేయొచ్చు. సో మనకు శరత్ శర్మ అనే వ్యక్తి ఉన్నారు, అమన్దీప్ సింగ్ గిల్ ఉన్నారు, నజ్నీస్ రజనీ ఉన్నారు. ఎవరా 3 సభ్యులు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన ఏర్పాటు చేసిన కమిటీలో సభ్యులు ఎవరు అని అంటే శరత్ శర్మ, అమన్దీప్ సింగ్ గిల్, నజ్నీస్ రజనీ ఉన్నారు. రైట్, సో ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించిన సమాచారం. మన న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే సంస్థల్లో యుఎన్ఓని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. యుఎన్ఓలో మొదటి వార్తాంశాన్ని మనం చూసాం. నవంబర్ నెలలో వచ్చిన వార్తాంశం ఇది మనకు, అంటే వెరీ నియరెస్ట్ అన్నమాట. సో మనం ఫిబ్రవరి 25 గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ఏపీపీఎస్సి ఉంది. సో దానికి ఇది చాలా చాలా ముఖ్యమైనది. రైట్, సో అదే విధంగా మనకు మార్చిలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఉన్నది. ఇదే మన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్లకు. అప్పుడు
అది దానికి కూడా ఇది ఇంపార్టెంట్. రెండింటిలో ఏదో ఒక ఎగ్జామినేషన్ లో ఈ పాయింట్ పైన మనకు ప్రశ్న వచ్చే అవకాశం ఉన్నది. అండ్ తెలంగాణవి ఎప్పుడు రీషెడ్యూల్ అయినాక డేట్స్ ఏంటో అనౌన్స్ వస్తే కానీ మనం అంచనా వేయలేం. బట్ ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. తెలంగాణ ఆస్పిరెంట్స్ కూడా ఖచ్చితంగా ఈ క్లాసెస్ ని ఫాలో కండి. సో 15 to 20 సెషన్స్ వరకు మీకు వస్తాయి. నెక్స్ట్ మనకు ఇండియా స్కాగ్, రైట్? సో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అంటాం. సో ఇది ఒక రాజ్యాంగబద్ధమైన పదవి. రాజ్యాంగంలో ఆర్టికల్ 148 ప్రకారం భారత రాష్ట్రపతి కాగ్ ను నియమిస్తారు. మరి ఈ కాగ్ అనే పదవి ఇప్పుడు యుఎన్ ఎక్స్టర్నల్ ఆడిటర్ పానెల్లో వైస్ చైర్ గా ఎంపికయింది. సో మీకు క్లియర్ గా చెప్తాను, మనకు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఉన్న సంగతి మీకు తెలిసింది. ఈ యుఎన్ఓ చేసే ఖర్చులను ఆడిట్ చేయాలి. ఇందుకోసం 12 మంది సభ్యులతో కూడిన ఒక కమిటీ ఉంటుంది. 12 మంది సభ్యులు అని చెప్తున్నాను. ఆ 12 మంది ఈ ఆడిట్ నిర్వహిస్తారు. మరి ఈ 12 మందికి ఒకరు చైర్మన్ గా ఉంటారు, ఒకరు వైస్ చైర్మన్ గా ఉంటారు. ఆ వైస్ చైర్మన్ పదవికి భారత కాగ్ ఎన్నికయ్యారు. సో చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఎవరు కాగా ఉంటే వారు ఆ బాధ్యత నిర్వహిస్తారు. ప్రస్తుతం ఎవరు కాగుగా ఉన్నారు అంటే 14వ కాగుగా గిరీష్ చంద్ర ముర్ము ఉన్నారు, రైట్? సో గిరీష్ చంద్ర ముర్ము ప్రస్తుతం భారతదేశానికి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గా పనిచేస్తున్నారు. ఆయన 14వ కాగ్. 14 అనగానే ఇద్దరు వ్యక్తులు గుర్తుకు రావాలి మనకి. ఒకరేమో ఈ గిరీష్ చంద్ర ముర్ము, మరొకరేమో అజయ్ బంగా. సో అజయ్ బంగా ప్రపంచ బ్యాంక్ ఇప్పుడు నాయకత్వం వహిస్తూ ఉన్నారు, వరల్డ్ బ్యాంక్ కి వాషింగ్టన్ కేంద్రంగా. ఆయన 14వ వ్యక్తి, ఆ బ్యాంకును లీడ్ చేస్తున్న 14వ వ్యక్తి ఆయన. ఈయనేమో గిరీష్ చంద్ర ముర్ము 14 కాగ్, భారతదేశానికి 14వ కాగ్ ఆయన. సో ఆయన ఇప్పుడు యుఎన్ఓ ఆడిటర్స్ పనెల్ కు వైస్ చైర్మన్ పదవికి ఎంపికయ్యారు. చాలా చాలా ముఖ్యమైనది. ఇంకా చాలా ఆర్గనైజేషన్ కు ఎక్స్టర్నల్ ఆడిటర్ గా మన కాగ్ ఉన్నారు, WHO కు ఉన్నారు, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కు ఉన్నారు. చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ని భారత కాగ్ ప్లే చేస్తూ ఉన్నారు. సో జూలై 14వ తేదీన భారత్ చంద్రయాన్ 3ని ప్రయోగించింది. అదేవిధంగా చంద్రయాన్ పైన మన రోవర్ 14 రోజుల పాటు తిరిగింది. 14 అనే సంఖ్య చుట్టూ మనకి అంశాలు ఉన్నాయన్నమాట ఈ సంవత్సరంలో. సో మన కాగ్ 14, ప్రపంచ బ్యాంకు 14 కూడా భారత సంతతికి చెందిన వ్యక్తి, రైట్? సో ఇది మనకు ఈ సెకండ్ అంశం అన్నమాట. ఓకే, సో రెండవ అంశము. నెక్స్ట్ మూడవ అంశానికి వెళ్తున్నాను. మరి సీనియర్ ఇండియన్ డిప్లొమాట్ సురేంద్ర అధానా వ్యక్తులు చాలా చాలా ఇంపార్టెంట్. మనకు చాలా మంది వ్యక్తులు వార్తల్లో ఉన్నారు. సురేంద్ర అధానా ఈయన మళ్ళీ ఎన్నికయ్యారు. మళ్ళీ ఎన్నికయ్యారంటే ఆల్రెడీ అందులో సభ్యుడు, మళ్ళీ ఎన్నికయ్యారు. ఎందులో సభ్యుడు, ఎందులో ఎన్నికయ్యారు అనంటే అడ్వైజరీ కమిటీ ఆన్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ బడ్జెటరీ క్వశ్చన్స్. చాలా చాలా ముఖ్యమైనది. సో ఐక్యరాజ్య సమితి అనేది బడ్జెట్ ప్రకారం నిర్వహిస్తూ ఉంటారు. ఆ విధంగా ఆ బడ్జెట్ వ్యయాలపైన, ఆదాయ వ్యయాలపైన, రెవెన్యూ పైన, ఇతర అంశాలపైన ప్రశ్నలు వేసే ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ అత్యంత కీలకమైంది. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ లో నిధులు దుర్వినియోగం కాకుండా, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ లో నిధులు పక్కదోవ పట్టకుండా, పక్కదారి పట్టకుండా, అంటే ప్రపంచ దేశాలకు సంబంధించిన అన్ని ఆర్థిక వనరులు అందులో ఉంటాయి. అది ఎట్టి పరిస్థితులలో ఇబ్బంది కలగకుండా ఉండేందుకోసం ప్రశ్నలు వేసే కమిటీ ప్రశ్నించుకుంటూ సమాధానాలు రాబట్టి సక్రమంగా ఆ వ్యవస్థను ముందుకు తీసుకెళ్లే ఒక అతి ముఖ్యమైన ఇందులో భారత సీనియర్ డిప్లొమాట్, రైట్? ఈయన సురేంద్ర అధానా, ఈయన మనకు ఉన్నారనమాట. మరి 2024-26 కాలాన్ని కూడా ఎన్నికయ్యారు. ఆల్రెడీ సభ్యత్వాన్ని కలిగి ఉన్నారు. ఆయన సమర్థంగా పనిచేస్తున్నారు కాబట్టి వీరిని పొడిగించారు. మరి ఇప్పటికే మనకు ఎంతమంది వచ్చారు చూడండి వార్తల్లో వ్యక్తులు యుఎన్ఓతో ముడిపడుతూ. శరత్ శర్మ, అమన్దీప్ సింగిల్, నజ్నీస్ రజనీ, ఏఐ అని గుర్తుకు రావాలి. అండ్ సురేంద్ర అధానా వీరు కూడా మనకు ఈ ACABQ అని గుర్తుపెట్టుకోండి, రైట్? అడ్వైజరీ కమిటీ ఆన్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ బడ్జెటరీ క్వశ్చన్స్. ఇంకా కాగ్ అయితే గుర్తుంటారు. సో ఇది మనకు మూడవ వార్తాంశం. యుఎన్ఓకి సంబంధించి మూడవ వార్తాంశాన్ని చూసినాం. నాలుగవ దానికి చూద్దాం. సో యుఎన్ వాన్స్ పాకిస్తాన్ నాట్ టు ఫోర్స్బుల్లీ డిపోర్ట్ ఆఫ్ఘాన్ రిఫ్యూజీస్. సో ఆఫ్ఘాన్ రిఫ్యూజీస్ అనంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ కు శరణార్థులుగా వచ్చిన వారు. సో ఈ మధ్య కాలంలో
పెద్ద ఎత్తున ఆఫ్ఘనిస్తాన్ నుంచి శరణార్థులు పాకిస్తాన్కు వస్తున్నారు. వీళ్ళందరినీ పాకిస్తాన్ తిప్పి పంపిస్తూ ఉన్నదన్నమాట. సో దీంతో ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకుంది, అలా మీరు పంపించకండి, సో అక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వం లేదు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, ఆహార కొరత తీవ్రంగా ఉంది, నీటి కొరత తీవ్రంగా ఉంది, వైద్య సదుపాయాలు సరిగా లేవు, ముఖ్యంగా మహిళల హక్కులన్నీ కాలరాస్తూ ఉన్నారు, మహిళలు చదువుకునేందుకు అవకాశం కల్పించడం లేదు. ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులలో మీ శరణు కోరి వచ్చిన వాళ్ళను, ఎంతో కాలంగా మీ శరణు ఉన్న వాళ్ళను బలవంతంగా మీరు నెట్టివేయడం తగదు అని చెప్పి మనకు యుఎన్ వార్నింగ్ ఇచ్చింది. ఏ విధంగా ఆడతారు క్వశ్చన్ మనకు. సో ఏ దేశం నుంచి, పాకిస్తాన్ ఇటీవలే ఏ దేశానికి చెందిన శరణార్థులను బలవంతంగా తమ దేశానికి నెట్టివేసేందుకు యత్నించింది అని అడుగుతారు. ఆఫ్ఘనిస్తాన్ సంబంధించిన పౌరులను. ఈ క్వశ్చన్ ఎందుకు చెప్తున్నానంటే మనకు ఆప్షన్స్ లో ఇండియా అని ఉంటే ఎంబడే ఇండియాని పెట్టేస్తాం, పాకిస్తాన్ వాళ్ళు ఇండియా వాళ్ళని నెట్టేస్తారు, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఎందుకు నెట్టేయరు అని మనకు అనుమానం వచ్చి చేస్తాం. కాదు, ఆఫ్ఘనిస్తాన్కు పాకిస్తాన్కు మధ్య రాజకీయపరమైన విభేదాలు ఉన్నాయి. రైట్. సో ఇది మనకు 1 2 3 4th అంశం, 4వ అంశాన్ని చూసాం యుఎన్ఓకు సంబంధించింది. నెక్స్ట్ 5వది చూద్దాం, ఇండియా అండ్ యుఎన్ కెపాసిటీ బిల్డింగ్ ఇనిషియేటివ్. చాలా 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 ముఖ్యమైన వార్తాంశంగా చెప్పుకోవచ్చు. అంతర్జాతీయ స్థాయిలో ఇటీవలి కాలంలో భారత్ ఎంతో ప్రతిభను చూపుతూ ఉన్నది. అలా భారత్ అంతర్జాతీయ స్థాయిలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటుంది అని తెలియజేసే సంఘటనగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. అసలు ఇది మనకు అర్థం కావాలంటే గ్లోబల్ సౌత్ అనే ఒక పదానికి అర్థం తెలియాలి. సో గ్లోబల్ సౌత్ అని చెప్తున్నాను. గ్లోబల్ సౌత్ అనంటే ఇది ఒక భౌగోళికమైన ప్రాంతం కాదు. గ్లోబల్ సౌత్ అనంటే ఇది ఒక లైక్ అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాల వ్యవస్థగా చెప్పుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆసియా ఖండం తీసుకుంటే భారత్ అభివృద్ధి చెందుతున్న దేశం, దక్షిణాసియా మొత్తం అభివృద్ధి చెందుతుంది, పశ్చిమాసియా మొత్తం అభివృద్ధి చెందుతున్న దేశం ఎక్సెప్ట్ ఇజ్రాయిల్. అదేవిధంగా తూర్పు ఆసియా మనం తీసుకుంటే గానీ జపాన్ కానీ లేదా సౌత్ కొరియా కానీ మినహాయిస్తే మిగతావన్నీ కూడా అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలే లేదా అభివృద్ధి చెందని దేశాలే. ఆస్ట్రేలియా కాంటినెంట్ తీసుకుంటే గానీ మనం, సో మైక్రోనేషియా అన్న, ఆస్ట్రేలియా అన్న, ఓషినియా అన్న, ఈ ప్రాంతం తీసుకుంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మినహా మిగతా అన్ని పసిఫిక్ ఐలాండ్ కంట్రీస్ అని అంటాం. ఒక 14 దేశాలు ఉంటాయి అక్కడ. అన్ని కూడా అభివృద్ధి చెందుతూ ఉన్న లేదా అభివృద్ధి అంతగా చెందని దేశాలే. సో ఇలాంటి దేశాలన్నీ కూడా రైట్ అవి ఒక గ్లోబల్ సౌత్ గా తమను చెప్పుకుంటున్నాయి. గ్లోబల్ నార్త్ అని కూడా ఉన్నది, బాగా డెవలప్ అయిన కంట్రీస్, అమెరికా, అదేవిధంగా ఆస్ట్రేలియా అండ్ అదేవిధంగా సింగపూర్, ఇలాంటి దేశాలు, జపాన్, దక్షిణ కొరియా, ఇవన్నీ కూడా బాగా డెవలప్ అయిన దేశాలు. ఇవన్నీ తమను తాము గ్లోబల్ నార్త్ గా చెప్పుకుంటాయి. సో గ్లోబల్ సౌత్, గ్లోబల్ నార్త్. మరి గ్లోబల్ సౌత్ అనే దేశాలు, గ్లోబల్ నార్త్ అయితే బాగా సామర్థ్యం ఉంది కాబట్టి డెవలప్ అయిపోయినాయి. మరి సామర్థ్యం లేనిది ఎవరికి? గ్లోబల్ సౌత్ దేశాలకు. మరి ఏం చేయాలి? సామర్థ్యాన్ని పెంపొందించాలి. సామర్థ్యాన్ని ఎవరు పెంపొందించాలి? భారతదేశం పెంపొందించాలి. ఎందుకనంటే ఇటీవలి కాలంలో భారత్ కొన్ని సామాజిక ఆర్థిక అంశాల్లో మంచి పురోగమనాన్ని తీసుకొస్తున్నది. స్టార్టప్ కంపెనీలు బాగా తయారవుతున్నాయి, స్టార్టప్ కంపెనీలు బాగా వస్తున్నాయి, అదేవిధంగా చిన్న చిన్న సంస్థలు అభివృద్ధి చెందుతున్నాయి, ఎంఎస్ఎంఈ విస్తారంగా ఉన్నది. మరి అదేవిధంగా డిజిటల్ ఇంక్లూజన్ లైక్ మన ఆన్లైన్ చెల్లింపులు కానీ ఇవన్నీ కూడా కొంచెం పద్ధతి ప్రకారం చేసుకుంటూ వచ్చినారు ఈ మధ్య కాలంలో. ఈ నేపథ్యంలో మరి గ్లోబల్ సౌత్ లోని దేశాల సామర్థ్యాన్ని కూడా పెంచాలి అని చెప్పి యుఎన్ నిర్ణయించింది. ఇందుకు భారత్ సరైన దేశం అని చెప్పి మనతో ఒప్పందం కుదుర్చుకుంది. సో వీళ్ళ సామర్థ్యాన్ని ఎవరు పెంచాలంటే భారతదేశం పెంచాలి. మనకి క్వశ్చన్స్ వస్తాయి ఏ విధంగా. సో భారత్, యుఎన్ఓలు ఇటీవలి కాలంలో ఏ అంశాలకు సంబంధించి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయని. కేవలం ఇది ఒక్కటే కాదు, మరికొన్ని అంశాలతో కూడా ఒప్పందం కుదిరింది, అవి కూడా చెప్తాను నేను. సో అప్పుడు మీరు ఏ అంశాల్లో 1 2 3 కేవలం 3 2 4 అట్లా ఉంటాయి, అవి సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్, భారత్ గ్లోబల్ సౌత్ కు సంబంధించి భారత్ యుఎన్ఓతో ఏ తరహా ఒప్పందం కుదుర్చుకుంది అంటారు. గ్లోబల్ సౌత్ దేశాల సామర్థ్యాన్ని పెంచే ఒప్పందము అన్నమాట. సో కెపాసిటీ బిల్డింగ్ ఇనిషియేటివ్ అని చెప్పుకోవచ్చు. సో ఇది మనకు మరొక అంశం అన్నమాట. యుఎన్ఓ, ఒక్క యుఎన్ఓని ఎన్ని వార్తాంశాలు చూడండి, 1 2 3 4 5 5 వార్తాంశాలు మనము చూసాము. రైట్. అండ్ నెక్స్ట్ మరి యుఎన్ స్టాటిస్టికల్ కమిషన్.
యుఎన్ఓలోనే ఇది అంతర్భాగంగా ఉంటుంది. మరి ఈ యుఎన్ స్టాటిస్టికల్ కమిషన్ కు భారతదేశము ఎన్నికయ్యింది 2024 నుంచి భారత్ సభ్యత్వాన్ని కలిగి ఉంటుంది. సో 2024-26 నుంచి భారత్ ఎందులో సభ్యత్వాన్ని కలిగి ఉంది అంటున్నాడు. ఇప్పుడే మనకు 2 వచ్చినాయి, రైట్? సో చూడండి, మనకు అడ్వైజరీ కమిటీ ఆన్ ద అడ్మినిస్ట్రేటివ్ అండ్ బడ్జెటరీ క్వశ్చన్స్ ఇది 2024 నుంచి 26 వరకే. ఇది కూడా మనకు స్టాటిస్టికల్ కమిషన్ కూడా 2024 నుంచి స్టార్ట్ అవుతుంది మనకు. సో కాబట్టి 2024లో భారత్ ఏ వ్యవస్థలకు నాయకత్వం వహించబోతుంది అని అడుగుతాడు. సో ఈ 3 వ్యవస్థలను మనము చెప్పాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకు ఈ యుఎన్ స్టాటిస్టికల్ కమిషన్ కూడా వార్తల్లో ఉంది. నెక్స్ట్, నీతి ఆయోగ్ అండ్ యుఎన్ ఆన్ ఎస్డిజి. సో నీతి ఆయోగ్ అంటే మనకు తెలిసిందే, ఒక థింక్ ట్యాంక్ అంటాం దీన్ని, అంటే మేధోమదన సంస్థ. మరి ఈ థింక్ ట్యాంక్ అయిన నీతి ఆయోగ్ ప్రణాళికా సంఘం స్థానంలో మనకు ఏర్పాటైంది. ఐక్యరాజ్య సమితి ఒప్పందం కుదుర్చుంది. ఎందుకు అనంటే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి, ఎస్డిజిస్ ను సాధించడానికి. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు భారతదేశంలో మనము ఈ 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకోవాల్సి ఉంది. ఇందుకు అవసరమైన సాంకేతిక, ఆర్థిక అండ్ ఇతర అవసరాలు లేదా ఇతర ఏమైనా నెసెసిటీస్ ఉంటే వాటన్నిటిని కూడా యుఎన్ఓ మనకు అందించబోతుంది. సలహాలు, సూచనలు కూడా ఎలాగైనా అందుతూ ఉంటాయి. సో ఇక్కడ నుంచి ఇన్పుట్స్ తీసుకొని నీతి ఆయోగ్ అవి ఆయా సంబంధిత మంత్రిత్వ శాఖలకు ఇచ్చి ఈ విధంగా చేస్తే మనం సుస్థిరాభివృద్ధి లక్ష్యాన్ని ఈజీగా చేరుకోగలము అని చెప్తాయన్నమాట. సో ఆ విధంగా నీతి ఆయోగ్ అండ్ యుఎన్ఓ ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు సంబంధించి ఒప్పందానికి కుదుర్చుకున్నాయి. సో యుఎన్ఓ భారత్ లో ఏ అంశాలకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకుంది? సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు అండ్ సామర్థ్య పెంపునకు. ఎవరి సామర్థ్యం పెంపునకు? గ్లోబల్ సౌత్ వారి సామర్థ్య పెంపునకు. కేవలం 1 సరైనది, కేవలం 2 సరైనవి, 2 సరైనవి, 2 సరికాదు అలా ఇస్తారు. సో కాబట్టి 2 సరైనవి. నెక్స్ట్, రోబోట్స్ ఫర్ ఎస్డిజి. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించడం కోసం రోబోలను ప్రదర్శించింది యుఎన్ఓ. సో మొత్తం 51 రోబోలను ప్రదర్శించింది. సో ఇవి లైక్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో వివిధ కార్యకలాపాలు చేయగలుగుతాయి. పారిశుద్ధ్య పనులు చేయగలుగుతాయి, అదేవిధంగా వైద్యులకు సహాయంగా నర్సులు చేసే పనులు చేయగలుగుతాయి. సో లైక్ ఆ విధంగా ఈ రోబోటిక్ టెక్నాలజీని వినియోగించుకోవాలి అని చెప్పి మనకు యుఎన్ఓ నిర్ణయించింది. అందులో భాగంగా 51 రోబోలను ప్రదర్శించినారు. ఆ విధంగా ఈ అంశం రీత్యా కూడా మనకు యుఎన్ఓ వార్తల్లో ఉన్నది. నెక్స్ట్, మరి ఇంతకుముందే చెప్పినాను, అంతర్జాతీయ స్థాయిలో ఇటీవలి కాలంలో భారత్ కొంచెం మంచి పేరు సంపాదించుకున్నది. అంటే గతంలో మంచి పేరు లేదని కాదు, భారత్ ప్రభావం మెల్లిమెల్లిగా పెరుగుతుంది. ఇంతకుముందు చూసాం, గ్లోబల్ సౌత్ వాళ్లకు ట్రైనింగ్ ఇవ్వడానికి భారత్ ఎంచుకున్నారు. ఇలాంటి ఉదంతం మరొకటి, ఛాంపియన్స్ గ్రూప్ ఆఫ్ గ్లోబల్ క్రైసిస్ రెస్పాన్స్ గ్రూప్ అని ఉంది. సిజిఆర్జి అని వ్యవహరిస్తారు. మనకి ఎగ్జామినేషన్ ఇలా కూడా రావచ్చు, సిజిఆర్జి అంటే ఏ గ్రూప్ అని. ఛాంపియన్స్ గ్రూప్ ఆఫ్ గ్లోబల్ క్రైసిస్ రెస్పాన్స్ గ్రూప్ అని అర్థం. మరి ఈ గ్రూపులో మీరు చేరండి అని చెప్పి భారత్ను ఆహ్వానించినారు. ఎవరు ఆహ్వానించినారు అంటే యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఆహ్వానించినాడు. యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఆహ్వానించినాడు. రైట్, చాలా చాలా ముఖ్యం. మరి ఈ యునైటెడ్ నేషన్స్ ఆహ్వానించిన ఈ గ్రూప్, ఛాంపియన్స్ గ్రూప్ ఆఫ్ గ్లోబల్ క్రైసిస్ రెస్పాన్స్ గ్రూప్, దీనికి భారత్ తరఫున శాశ్వత ప్రతినిధిగా ఎవరు అపాయింట్ అయ్యారు అని అంటాడు. సంజయ్ వర్మ అపాయింట్ అయినారు ఈ గ్రూప్ కి అన్నమాట. ఛాంపియన్స్ గ్రూప్ ఆఫ్ గ్లోబల్ క్రైసిస్ రెస్పాన్స్ గ్రూప్ కు భారతదేశం నుంచి శాశ్వత ప్రతినిధి సంజయ్ వర్మ. రైట్, మరి ఈ ఛాంపియన్స్ గ్రూప్ ఆఫ్ గ్లోబల్ క్రైసిస్ రెస్పాన్స్ గ్రూప్ అనేది ఇది దేనికోసం పనిచేసే వ్యవస్థ అని చెప్పి అంటున్నాడు. సో దేనికోసం పనిచేసే వ్యవస్థ, ఎందుకు పనిచేస్తుంది అది, దాని యాక్టివిటీస్ ఏంటంటే ఫుడ్ సెక్యూరిటీ. ఫుడ్ సెక్యూరిటీ అంటే ఆహార భద్రత, ఆహార భద్రత, ఆహార భద్రత. రైట్, మరి ఈ కూటమిలో ఆల్రెడీ దేశాలు ఉన్నాయన్నమాట. ఇండోనేషియా ఉంది, బంగ్లాదేశ్ ఉన్నది, అదేవిధంగా మనకు సెనెగల్ అనే దేశం ఉన్నది, అదేవిధంగా మనకు అర్జెంటీనా అనే దేశం ఉంది. సో ఈ విధంగా కొన్ని దేశాలు ఆల్రెడీ ఇప్పటికే ఇందులో సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. సో తాజాగా భారత్ కూడా మనకి ఇందులో చేరింది యుఎన్ఓ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ కోరిక పైన.
సో మనకు లైక్ జర్మనీ, స్వీడన్ కూడా ఉన్నట్టున్నాయి దీంట్లో, రైట్. సో ఇది మనకు అంశము. యుఎన్ఓకి సంబంధించిన అంశాలు ఎన్ని ఉన్నాయి చూడండి ఈ సంవత్సరంలో. నెక్స్ట్ మరొకటి చెప్పబోతున్నాను ఇక్కడ. ఓకే, మరొక అంశాన్ని మనము డిస్కస్ చేద్దాం. రైట్, $1 billion డెత్ ట్రేడ్, ఇంటర్నేషనల్ ఆర్మ్స్ నెట్వర్క్ దట్ ఎనేబుల్ హ్యూమన్ రైట్స్ వయోలేషన్స్ ఇన్ మయన్మార్. ఇది యుఎన్ఓ ఇచ్చిన నివేదిక. నివేదిక పేరేంటంటే $1 billion డెత్ ట్రేడ్, ఇంటర్నేషనల్ ఆర్మ్స్ నెట్వర్క్స్ దట్ ఎనేబుల్ హ్యూమన్ రైట్స్ వయోలేషన్స్ ఇన్ మయన్మార్. నివేదిక పేరు చాలా పెద్దగా ఉన్నది. ఇదేంటి? $1 billion మృతి వాణిజ్యం. తెలుగులో చెప్తున్నాను, $1 billion మృతి వాణిజ్యం, అంతర్జాతీయ ఆయుధాల అనుసంధాన వ్యవస్థ, మయన్మార్లో మానవ హక్కుల ఉల్లంఘన. ఇది మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఇంకొక ఈజీగా మీకు ఈ నివేదిక పేరు అడిగితే ఇంత పెద్దది కాబట్టి ఐడెంటిఫై చేయగలుగుతారు. ఇది దేనికి సంబంధించింది అని అంటే మనందరికీ తెలిసిందే, మయన్మార్లో ఇప్పుడు ప్రజాస్వామ్య పాలన లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోసి అక్కడ సైనిక ప్రభుత్వం అధికారాన్ని చేజిక్కించుకుంది. సో జుంటా ప్రభుత్వం ఉన్నది, మిలిటరీ నాయకుడు ఆయన. మరి మిలిటరీ వాళ్ళ పాలనలో మానవ హక్కులు ఉంటాయా, ప్రాథమిక హక్కులు ఉంటాయంటే ఉండవు. ప్రజాస్వామ్య వ్యవస్థలోనే హక్కులు మనకు ఉంటాయి. అలాంటి వ్యవస్థలో ఎప్పటికీ మనకు హక్కులు ఉండవు. వాళ్ళు నిర్దాక్షిణ్యంగా వాటిని అణిచివేస్తూ ఉంటారు. సో అక్కడ మరి ధర్నా చేసినా, లేకుంటే ప్రభుత్వానికి, మిలిటరీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా, గళ్ళం విప్పినా వాటిని అణిచివేస్తూ ఉన్నారు. ఇందుకు ఆయుధాలు కొంటూ ఉన్నారు. పెద్ద ఎత్తున భారత్ ఆయుధాలను అమ్ముతూ ఉన్నది. సుమారుగా 422 కోట్ల మేర ఆయుధాలను వాళ్ళకు అమ్మింది అని. మరి ఈ ఆయుధాలతోనే మయన్మార్ మిలిటరీ ప్రభుత్వము అక్కడ పౌరుల హక్కులను అణిచివేస్తుంది అని చెప్పి చెప్తా ఉన్నది. అంటే ఇది ఒక మృతి వాణిజ్యము, రైట్. సో అంటే అక్కడ మానవ హక్కులను ఉల్లంఘిస్తూ మనుషులను చంపుతూ వాళ్ళు ఆయుధాలను కొనుక్కోవడం కోసం భారత్ వాణిజ్యంగా మార్చుకుంది. సో ఈ ఘోరానికి భారత్ వాణిజ్యంగా తీసుకుంది అని చెప్పి ఆరోపణ చేశారనమాట. సో ఈ విధంగా మనకు ఉన్నది, రైట్. సో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ నెక్స్ట్, ఓకే, నెక్స్ట్ వార్తాంశం ఇది అయిపోయింది. మయన్మార్. ఇట్లా కూడా అడగొచ్చు, ఏ దేశానికి ఆయుధాలు విక్రయించడాన్ని, భారతదేశం ఏ దేశానికి ఆయుధాలు విక్రయించడాన్ని మనకు యుఎన్ఓ ఇటీవలి కాలంలో ఒక నివేదికలో తప్పుపట్టింది అని అడుగుతాడు, రైట్. మయన్మార్ దేశానికి ఆయుధాలు విక్రయించడాన్ని తప్పుపట్టింది. నెక్స్ట్ యుఎన్ఓ వార్తల్లో ఉన్న అంశము బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్ ట్రీటీ. దీన్నే మరొక పేరుతో హైసీస్ ట్రీటీ అని పిలుస్తున్నారు. హైసీస్ ట్రీటీ అని చెప్పి పిలుస్తూ ఉన్నారు. మరి ఈ హైసీస్ ట్రీటీ ఇది దేనికి సంబంధించింది, రైట్. హైసీస్ ట్రీటీ అని అంటే మనం హైసీస్ అంటే ఏంటో చూడాల్సి ఉంటుంది. ఓకే, హైసీస్ అంటే ఏంటో చూడాల్సి ఉంటుంది. సో మనకు ఏ దేశానికైనా సరే తమ అంటే కోస్టల్ కంట్రీస్, తీరం ఉన్న దేశాలు, సముద్రం ఒడ్డున ఉన్న దేశాలు, తమ దేశ తీరం నుంచి మనకు 200 నాటికల్ మైల్స్ తర్వాత ఉన్న ప్రదేశాన్ని హైసీస్ అని అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ భారత్, రైట్. సో భారతదేశం మనకు ఈ విధంగా ఉందనుకోండి, 200 నాటికల్ మైల్స్ తర్వాత ఉండేదాన్ని మనం హైసీస్ అని అంటాం. అది ఎవరికి చెందనిది, ఏ ఒక్కరికి కూడా చెందదు. 12 నాటికల్ మైల్స్ వరకు ఉంటే దాన్ని టెరిటోరియల్ వాటర్ అంటారు, ప్రాదేశిక జలాలు అంటారు. సో ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడడం లేదు. ఈ 200 నాటికల్ మైల్స్ తర్వాత ప్రదేశం, సో ఆ ప్రదేశంలో ఎవరికి చెందదు కాబట్టి ఇష్టారీతిన మనకు లైక్ ఇష్టారీతిన ఈ చేపలు పట్టడం కానీ, రొయ్యలను పట్టుకోవడం కానీ, లేదా చమురు అన్వేషణ కానీ, ఖనిజ అన్వేషణ కానీ జరుగుతుంది. దీంతో అక్కడ జీవ వైవిధ్యం, సో బయోడైవర్సిటీ అంటాం, పూర్తి స్థాయిలో విఘాతం కలుగుతుంది. సో మరి దాన్ని పరిరక్షించుకోవాలి. ఆ విధంగా ఇష్టారీతిన మైనింగ్ చేయరాదు, ఒక పద్ధతి ఉండాలి, ఇందుకోసం ఒక వ్యవస్థ ఉండాలి. ఆ వ్యవస్థను ఏర్పాటు చేయడం కోసం 1996, 1997 నుంచి కూడా ఓకే చాలా కాలంగా అన్నమాట.
సో పర్యావరణవేత్తలు కృషి చేస్తూ ఉన్నారు. ఒక ఒప్పందం కుదరాలి అని చెప్పి వాళ్ళు కృషి చేస్తున్నారు. ఎట్టకేలకు వాళ్ళ ఒప్పందం అనేది వాళ్ళ కృషి అనేది ఫలించింది. సో ఈ ఏడాది జూన్ 20వ తేదీన జరిగిన ఓటింగ్‌లో అన్ని దేశాలు ఒక అక్కడ రెగ్యులేట్ చేయడానికి అంగీకరించినాయి. సో జూన్ 19న జరిగింది ఓటింగ్ ఈ సంవత్సరం. అన్ని దేశాలు అంగీకరించినాయి. సెప్టెంబర్ 20వ తేదీన సంతకాలు కూడా ప్రారంభమైనాయి అన్నమాట. సో ఈ విధంగా మనకు ఈ ట్రీటీ అనేది వార్తల్లోకి వచ్చింది. ఈ ట్రీటీ లైక్ దీన్నే మనం హైసీస్ ట్రీటీ అని కూడా అంటూ ఉన్నాము. రైట్. మరి ఈ ఒప్పందము అనేది, ఈ ట్రీటీ అనేది నిర్ణీత సంఖ్యలో 60 దేశాలు అంగీకరించిన తర్వాత అమల్లోకి వస్తుంది. అది ఇంకా అవ్వలేదు సంతకాలు. కాబట్టి ఆ డేట్ మనకు ఇప్పటిదాకా ఇవ్వలేదు. త్వరలో ఆ డేట్ మనకు ఇస్తారు. రైట్. సో బాగా ఇంపార్టెంట్ అన్నమాట. మరి మనకేమని అడుగుతారు? హైసీస్ ట్రీటీ దేనికి ఉద్దేశించింది అంటాడు. జీవ వైవిధ్యాన్ని పరిరక్షించుకోవడానికి ఉద్దేశించింది. మరి మనకు యుఎన్సిఎల్ఓఎస్ అని ఒకటి ఉన్నది. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీ. సో సముద్ర జలాల వినియోగానికి సంబంధించి అన్ని దేశాలు కూడా అంగీకరించి ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ. ఈ యుఎన్సిఎల్ఓఎస్ ప్రకారం మనకు ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ అని చెప్పి మరొక వ్యవస్థను ఏర్పాటు చేశారు. సో ఈ ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ అనేది మనకు జమైకా కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. సో ఏ ప్రాంతం కేంద్రంగా పనిచేస్తుంది అంటే జమైకా కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. సెంట్రల్ అమెరికాలో ఉంటాయి అన్నమాట ఈ దేశాలని కూడా. వెస్ట్ ఇండీస్ అనే ఒక దేశాల కూటమిలో భాగం ఇవన్నీ, జమైకా ఇది. సో మరి ఈ ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ అనేది ఇదేం చేసిందంటే ఈ హైసీస్ ట్రీటీ ప్రాంతంలో డీప్ సీ మైనింగ్ కు అనుమతి ఇచ్చింది. డీప్ సీ మైనింగ్ అని అంటే ఇంత లోతుకైనా వెళ్ళి మీరు మైనింగ్ చేసుకోవచ్చు అని. ఒకవైపు ఏమో ఒప్పందం కుదిరింది వైవిధ్యాన్ని కాపాడడానికి, ఇంకా అమల్లోకి కూడా రాలేదు. కానీ ఈలోపు వీళ్ళు కూడా అనుమతి ఇవ్వడం. ఇప్పుడు డీప్ సీ మైనింగ్ అనుమతిస్తే మరొకసారి వైవిధ్యానికి విఘాతం కలుగుతుంది, జీవ వైవిధ్యానికి. ఇలా జరగకుండా ఉండాలి అని చెప్పి అందరూ అభ్యర్థించారు, రిక్వెస్ట్ చేశారు. సో అందరూ చేసిన రిక్వెస్ట్ మేరకు ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ ఈ డీప్ సీ మైనింగ్ నిర్ణయం ఏదైతుందో దాన్ని పోస్ట్ పోన్ చేసింది. ఇప్పుడు అమలు చేయడం లేదు. సో ఆ విధంగా మనకు జమైకా కేంద్రంగా పనిచేసే ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ కూడా వార్తల్లో ఉంది. రైట్. సో ఈ విధంగా మనకు బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ అనే అంశాన్ని కూడా మనము డిస్కస్ చేసినాం. నెక్స్ట్ జస్ట్ ఆస్క్. యాక్చువల్గా ఐక్యరాజ్య సమితిలో భాగమైన యునైటెడ్ నేషన్స్ ఫండ్ ఫర్ పాపులేషన్ అథారిటీ వాళ్ళు మన మధ్యప్రదేశ్ గవర్నమెంట్తో, భారతదేశంలోని మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నది. సో ఇప్పుడు కొత్తగా ఎన్నికలు జరిగి మనకు మధ్యప్రదేశ్లో నూతన ప్రభుత్వం ఏర్పడింది. గత ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నది. మరి ఏం ఒప్పందము అని అంటే జస్ట్ టాస్క్ అని చెప్పి మనకు ఈ కృత్రిమ మేధతో పనిచేసే చాట్ బోట్ అన్నమాట. ఇది ఒక చాట్ బోట్. రైట్. ఈ చాట్ బోట్ అనేది ఏర్పాటు చేస్తారు. మరి ఇదేం చేస్తుంది అని అంటే ముఖ్యంగా యూత్ అన్నమాట. సో లైక్ కౌమార దశ అంటాం, బాడీలో చేంజెస్ వచ్చే ఆ యవ్వన దశ. ఆ సమయంలో వాళ్ళకు రకరకాల అనుమానాలు కానీ డౌట్స్ కానీ వస్తుంటాయి. సో ఎవరిని అడిగి క్లారిఫై చేసుకోలేరు అలాంటివి. సో దీని ద్వారా ఆ విసులుబాటు దక్కనుంది. సో వాళ్ళ బాడీలో వచ్చే చేంజెస్ కానీ వాటికి ఎలాంటి అనుమానాలు ఉన్నా సరే జస్ట్ ఆస్క్ ద్వారా వాటిని నివృత్తి చేసుకోవచ్చు. సో ఇటీవలి కాలంలో జస్ట్ ఆస్క్ వార్తల్లో ఉంది. ఇదేంటి అని అడుగుతారు. ఇది ఒక చాట్ బోట్. ఏ రాష్ట్రంలో వచ్చింది ఇది అని అడుగుతాడు. మధ్యప్రదేశ్లో వచ్చింది. సో ఇట్లా ఏ రకంగా అయినా క్వశ్చన్స్ అడగొచ్చు. సో యుఎన్ఓ మనకు వార్తల్లో ఉన్నది. ఇది ఒక మరొక అంశం. నెక్స్ట్, మరి యునైటెడ్ నేషన్స్ హ్యాస్ ఐడెంటిఫైడ్ South Asia as the region with the highest number of children struggling due to severe water scarcity compounded by the effects of climate change. So చాలా చాలా ముఖ్యమైనది. దక్షిణాసియా ప్రాంతం అంట తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడతా ఉన్నది. రైట్. సో ఏది అని అంటే నీటి కొరత, జల కొరత అన్నమాట. తీవ్ర స్థాయిలో జల కొరత ఏర్పడింది. ఎందుకు అని అంటే పర్యావరణ మార్పు వల్ల. సో పర్యావరణ మార్పు వల్ల తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్న దేశము. దీనివల్ల ఇంకా ఎక్కువగా ఎవరు ఇబ్బంది పడుతున్నారంటే చిన్నారులు మరింత స్ట్రగుల్ అవుతూ ఉన్నారనమాట. రైట్. సో స్కూళ్ళకు వెళ్ళలేరు. చాలా రకరకాల ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అనమాట. వాళ్ళు న్యూట్రిషన్ లెవెల్స్ అని తగ్గిపోతాయి, వాటర్ కంటెంట్ తగ్గిపోతూ ఉంటుంది. సో పోషణకు విలువలన్నీ ఉండవు. ఇలాంటి ఫిజికల్ మెంటల్ ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళకు వస్తాయి.
సో నీటి కొరత వల్ల కలిగే ఇబ్బందులు ఏంటి అని మనకు ఎస్ఏ రైటింగ్ లోనో లేదా ఇతర దగ్గర వచ్చినప్పుడు ఈ నివేదికను యాసిడ్ గా కోట్ చేసుకోవచ్చు. ఎంసీక్యూస్ అంటే ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్స్ లో మాత్రమే కాకుండా డిస్క్రిప్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ లో కూడా మనకు ఇలాంటివి అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. సో ఈ విధంగా ఇది మనకు వార్తల్లో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓకే, నెక్స్ట్ మనకి ఇంకా యుఎన్ఓ ఏమైనా ఓకే వార్తల్లో ఉందో చూద్దాం. ఇంపాక్ట్ ఆఫ్ ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్ ఆన్ చిల్డ్రన్. సో ఇంకా మనకు యుఎన్ఓ ఓన్లీ 3 ఇష్యూస్ రీత్యా వార్తల్లో ఉంది. ఇది పూర్తి చేసుకుంటే మనకు యుఎన్ఓ అయిపోతుంది. సో చూడండి, ఇంపాక్ట్ ఆఫ్ ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్ ఆన్ చిల్డ్రన్. సో మీకు ఇది ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇప్పుడు సిరియా దేశంలో సాయుధ పోరు జరుగుతూ ఉన్నది. సిరియా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ మనకు ఫ్రీ సిరియన్ ఆర్మీ అనే పౌరులు ఫ్రీ సిరియన్ ఆర్మీని ఏర్పాటు చేసుకొని యుద్ధం చేస్తూ ఉన్నారు. సో ఈ పోర్ అనేది పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఓకే, సో ఒకరిపై ఒకరు యుద్ధం చేసుకుంటూ ఉన్నారు. మరి ఇలాంటి సమయంలో స్కూల్ ఉండడం కానీ పిల్లలు స్కూల్కి వెళ్ళడం కానీ జరుగుతుందంటే జరగదు. అంటే సాయుధ పోరు ఉన్న చోట పిల్లలు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడతారు. రైట్. సో మరి ఈ జాబితాలో కొన్ని దేశాలు ఉన్నాయి. సిరియా అనే దేశం కావచ్చు, యెమెన్ అనే దేశం కావచ్చు, మన పక్కన ఉన్న ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, మన ఇటు పక్కన ఉన్న మయన్మార్ దేశం కావచ్చు, ఇవన్నీ కూడా ఆ జాబితాలో ఉన్నాయి. దురదృష్టం ఏంటంటే భారతదేశం కూడా ఈ జాబితాలో ఉండింది. మరి భారతదేశంలో అలాంటి పరిస్థితి లేదు కదా అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అనే ప్రాంతం రీత్యా ఉండింది. అయితే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇటీవల పెద్ద ఎత్తున మార్పు చేర్పులు చేసింది ప్రభుత్వం. సో మనం రాజకీయ అంశాలు, పొలిటికల్ డెవలప్మెంట్స్, కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్స్, రాజ్యాంగపరమైన మార్పుల్లో సమగ్రంగా నేను దాన్ని చర్చిస్తాను మన ఇయర్ రౌండప్ లో భాగంగా. సో ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ 370 ఆర్టికల్ ప్రకారం ఉండే ప్రత్యేక హోదాను ఉపసంహరించుకొని అండ్ కేంద్ర పాలిత ప్రాంతంగా చేసింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు కేసు కూడా దాఖలైంది. అయితే 370 ఉపసంహరణ సబబే అంటూ సుప్రీంకోర్టుగా తీర్పు చెప్పింది. అండ్ అయితే త్వరలో ఎన్నికలు నిర్వహించి దానికి రాష్ట్ర స్థాయి హోదా కల్పించాలని కూడా చెప్పింది. అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం మనం. మరి ఇప్పుడు ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ విధంగా కేంద్ర పాలిత ప్రాంతం అయినాక సాయుధ పోరు తగ్గింది, పిల్లలకు చదువుకునే అవకాశం కల్పించారు, స్కూల్స్ ను ఓపెన్ చేశారు, పిల్లల్ని స్కూల్లో వెళ్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మరి రైట్, సో ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్ ఆన్ చిల్డ్రన్ అనే ఈ జాబితాలోంచి భారత్ ను తొలగించినారు. నేరుగా అడుగుతాడు మనకు సాయుధ పోరు మూలంగా చిన్నపిల్లలపై ప్రభావం పడుతుందంటూ యుఎన్ఓ నిర్వహించే జాబితాలోంచి ఇటీవల ఏ దేశాన్ని తొలగించినారు అని అడుగుతాడు. భారతదేశాన్ని తొలగించినారు. సో రేపు మనకి ఎగ్జామినేషన్ లో జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలో ఆర్టికల్ 370 ఉపసంహరణ తర్వాత మార్పులేంటి తెలియచేయండి అంటే మంచి మార్పులు ఉన్నాయి, చెడు మార్పులు ఉన్నాయి. మనం మంచి మార్పుల్లో దీన్ని ప్రస్తావించవచ్చు. పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, సాయుధ పోరు ఉండకూడదు, పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, చదువుకోవాలి, చదువుకున్నప్పుడే సామాజికంగా ఆర్థికంగా వృద్ధిలోకి వస్తారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు వస్తాయి, మీలాగా గ్రూప్ 1 గ్రూప్ 2 సివిల్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారు. అలా అయ్యే అవకాశం చదువు మాత్రమే కల్పిస్తుంది. సో కాబట్టి ఆ విధంగా మనం ఒక పాజిటివ్ కోణంలో ఈ అంశాన్ని ప్రస్తావించేందుకు అవకాశం ఉన్నది. సో ఇది మనకు యుఎన్ఓ వార్తల్లోకి సంబంధించిన మరొక అంశం. నెక్స్ట్ ఫ్లోరా అండ్ ఫనా. సో మనం ఫంగస్ అంటే శైవలాలు, శిలీంధ్రాలు అంటుంటాం, బూజు అన్నమాట. బూజు ఈ ఇప్పుడు బూజు అనగానే అందరూ కొంచెం మనం అంతగా దాన్ని లైక్ ఆహ్వానించాలి కాదు. సో మనం బూజు ఉంది అనుకోండి, దగ్గర తింటామా అక్కడ మనం, ఓకే బూజు ఉంటే అసలు తీసి అవతల పడేస్తాం దాన్ని. అయితే ఇది మనుషులు కూడా మంచి చేసేది కాబట్టి ఫంగై అనే పదాన్ని వాడే చోట దానికి బదులు ఫ్లోరా అండ్ ఫనా వాడాలి అని చెప్పి యుఎన్ఓ సూచించింది. ఫ్లోరా అండ్ ఫనా అని అంటే మనకు లైక్ వృక్ష జంతు సంపద, ఉద్బీజ సంపద అని అనుకోవచ్చు అనమాట. అంటే ఇది కూడా ఒక సంపదలాగా చూడండి, దాన్ని నెగిటివ్ గా చూడకండి అని చెప్తుంది. మనకి ఏమవుతాడు క్వశ్చన్, ఫంగై బదులు ఏ పదాన్ని వాడాలని యుఎన్ఓ ఇటీవలి కాలంలో సూచించింది అంటాడు. ఫ్లోరా అండ్ ఫనా బదులు వాడాలి అని చెప్పి. అదేవిధంగా ఓకే ఫంగై అనే పదం బదులు ఫ్లోరా అండ్ ఫనా వాడాలి అని సూచించింది. సో ఈ విధంగా క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ జాగా మిషన్. సో యుఎన్ఓకి సంబంధించి చివరి అంశం ఇది మనకు. సో జాగా మిషన్ అనంటే ఇది ఒరిస్సాలో అమలవుతున్న ఒక పథకం అన్నమాట. ఈ పథకం ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలోనే అతిపెద్ద పట్టాలు ఇచ్చే కార్యక్రమం, వరల్డ్స్ లార్జెస్ట్ టైటిలింగ్ ప్రోగ్రామ్ గా మనం చెప్పుకోవచ్చు. సో ఇది లక్ష్యం ఏంటి అనంటే మురికివాడలు లేని రాష్ట్రంగా ఒరిస్సాను తీర్చిదిద్దడం అన్నమాట, స్లమ్ ఫ్రీ స్టేట్ గా.
2018లో ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది. 2023 నాటికి అచీవ్ చేయాలనేది లక్ష్యం. దాదాపుగా లక్ష్యాన్ని చేరుకుంది ఒరిస్సా రాష్ట్రం. అండ్ ఈ ప్రకటన కూడా త్వరలో రావచ్చు. మరి ఈ గంట వచ్చిన తర్వాత భారతదేశంలోనే స్లమ్ ఫ్రీ స్టేట్గా అవతరించిన తొలి రాష్ట్రంగా ఒరిస్సా ఒక కొత్త రికార్డును క్రియేట్ చేయబోతుంది. రైట్. సో ఆ విధంగా మనకు జాగా మిషన్ మరి ఎందుకు వార్తల్లో ఉన్నదంటే ఈ జాగా మిషన్ కు యుఎన్ హ్యాబిటేట్ అవార్డు ఇచ్చింది. యుఎన్ హ్యాబిటేట్ అనంటే ఆవాసపు అవార్డ్, ఆవాసం. రైట్. సో మంచి ఆవాసాన్ని ఇది ఇచ్చింది అని చెప్పి మనకు ఈ క్రెడిట్ అనేది ఒరిస్సా రాష్ట్రానికి ఇచ్చింది. సో ఇవి మనకు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కు సంబంధించిన అంశాలు. యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ కు మనకు సెక్రటరీ జనరల్ సారథ్యం వహిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఆంటోనియో గుటెరస్ ఆ పదవిలో ఉన్నారు. ఈయన పోర్చుగల్ దేశానికి చెందిన వారు. ఈ ఐక్యరాజ్య సమితిలో 193 దేశాలకు సభ్యత్వం ఉన్నది. ఈ ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం మనకు న్యూయార్క్ లో ఉంది. అట్లాంటా చార్టర్ ద్వారా దీన్ని ఏర్పాటు చేశారు. 1945 అక్టోబర్ 24వ తేదీన మనకి ఈ వ్యవస్థ అనేది ఏర్పాటైంది. రైట్. మరి ఈ యుఎన్ఓలో 6 అంగాలు ఉన్నాయి. సో 6 అంగాల్లో మనకు మొదట నేను యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీని డిస్కస్ చేస్తూ ఉన్నాను. ఐక్యరాజ్య సమితి సాధారణ సభ అంటున్నాను. ఓకే, సర్వప్రతినిధి సభ అని అంటాం, సాధారణ సభ అని కూడా అంటాం. రైట్. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తాను. ఈ ఐక్యరాజ్య సమితికి భారతదేశం తరఫున శాశ్వత ప్రతినిధిగా ప్రస్తుతం రుచిరా కాంబోజ్ గారు ఉన్నారు. సో ఇంతకు ముందు చెప్పిన మీకు ఛాంపియన్స్ గ్రూప్ ఆఫ్ గ్లోబల్ క్రైసిస్ రెస్పాన్స్ గ్రూప్, దానిలో శాశ్వత ప్రతినిధిగా మనకు ఎవరున్నారు? సంజయ్ వర్మ ఉన్నారు. యుఎన్ఓకు శాశ్వత ప్రతినిధిగా మనకు ఎవరున్నారు అంటే రుచిరా కాంబోజ్ ఉన్నారు. ఈ పదవిని చేపట్టిన భారతదేశం మొట్టమొదటి మహిళగా వారిని మనం చెప్పుకోవచ్చు. మరి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఎందుకు వార్తల్లో ఉంది చూద్దాం. ఈ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో కూడా 193 దేశాలకు సభ్యత్వం అనేది ఉంటుంది. రైట్. సో ఫస్ట్ ఇది మొదటి వార్తాంశం చెప్తున్నాను. ఇండియా ఓట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ యుఎన్ రెజల్యూషన్ కండెమ్నింగ్ ఇజ్రాయెల్ సెటిల్మెంట్స్ ఇన్ పాలస్తీనా. సో ఇప్పుడు మనకు ఇజ్రాయెల్ కు హమాస్ కు మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసింది. మరి జోర్డాన్ దేశం, ఈజిప్ట్ దేశాలు కొన్ని రెజల్యూషన్స్ ప్రవేశపెట్టాయి. ఫస్ట్ చెప్తున్నాను, పాలస్తీనా భూభాగంలో ఇజ్రాయిల్ సెటిల్మెంట్స్, ఇజ్రాయిల్ ఆవాసాలు ఏవైతే ఉన్నాయో అవి అక్రమమైనవి, అది సరికాదు, వాటిని తొలగించాలి అని ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆ తీర్మానానికి అనుకూలంగా భారత్ ఓటు వేసింది. నేరుగా అడుగుతాడు మనకు. సో ఇజ్రాయిల్ ఆవాసాలు పాలస్తీనా భూభాగంలో ఉండరాదంటూ ప్రవేశపెట్టిన తీర్మానానికి భారత్ ఏ వైఖరి ప్రదర్శించింది? అనుకూలంగా వ్యవహరించింది, వ్యతిరేకంగా వ్యవహరించింది, గైర్హాజరైంది, పైవేవి కాదు అంటాడు. ఆ తీర్మానానికి అనుకూలంగా వ్యవహరించింది అంటే అర్థమైంది, ఇజ్రాయిల్ అక్కడ సెటిల్ కారాదు అని చెప్పి భారత్ కోరుకుంటుంది. ఇజ్రాయెల్ కి భారత్ కి మధ్య మంచి సంబంధాలు ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ అక్కడ వెళ్ళి సెటిల్ కావడాన్ని భారత్ ఆహ్వానించడం లేదు. ఇది పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్, ఇది నవంబర్లో జరిగిన సంఘటన. అయితే అక్టోబర్లో 27వ తేదీన ఇదే రెజల్యూషన్ వచ్చినప్పుడు భారత్ గైర్హాజరైంది. సో ఇప్పుడు మనకు 2 విభిన్న వైఖరులు భారతదేశం చేపట్టింది. అక్టోబర్ 27వ తేదీన ప్రవేశపెట్టే తీర్మానంలో వ్యతిరేకించింది, గైర్హాజరైంది, వ్యతిరేకించలేదు, గైర్హాజరైంది. కానీ నవంబర్లో ప్రవేశపెట్టినప్పుడు మాత్రం అనుకూలంగా ఓటేసింది. ఏంటి ఈ మార్పు అంటే అక్టోబర్ 27వ తేదీన భారత్ గైర్హాజరు కావడానికి కారణం ఏంటి అని అంటాడు. సో భారత్ ఏం కారణం చెప్పిందంటే ఈ హమాస్ అనే వ్యవస్థ గురించి, అదొక ఉగ్రవాద సంస్థ అని, వీళ్ళ దాడిని ఖండిస్తూ తీర్మానంలో ఎలాంటి అంశాలు లేవని చెప్పింది అనమాట. రైట్. అయితే తర్వాత ప్రవేశపెట్టే తీర్మానంలో ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా కూడా మనం ఖండించాల్సిందే, హమాస్ అనేది కూడా ఉగ్రవాద సంస్థ, ఇది దాడులకు పాల్పడరాదు అన్న అంశాలను చేర్చినారు. సో ఈ నేపథ్యంలో భారత్ మద్దతు ఇచ్చిందని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఇది మనకు రైట్ రెండవ అంశంగా చూడాల్సి ఉంటుంది. మొదటి అంశం యుఎన్జిఏలో మొదటి అంశం, యుఎన్జిఏలో రెండవ అంశం. సో యుఎన్ ట్యాక్స్ కన్వెన్షన్ టు ప్రమోట్ ఇంటర్నేషనల్ ట్యాక్స్ కోఆపరేషన్. సో అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాలు పరస్పరం పన్ను అంశాలు సహకరించుకోవడం కోసం ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. భారత్ అనుకూలంగా ఓటు వేసింది. సింపుల్ గా చెప్పాలంటే అమెరికాకు సంబంధించిన సంస్థ భారతదేశానికి వచ్చి వ్యాపారం చేసుకుంటుంది. అది మైక్రోసాఫ్ట్ కావచ్చు, గూగుల్ కావచ్చు, యాపిల్ కావచ్చు, ఏదైనా సంస్థ కావచ్చు. సో ఇప్పుడు పన్ను తప్పించుకోవడం కోసం ఆ కంపెనీలను చెప్పట్లేదు, కొన్ని ఎంఎన్సీ కంపెనీలు
ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఆ ప్రయత్నాలను మనం అడ్డుకోవాలి. అలా పన్ను ఎగ్గొట్టేందుకు ప్రయత్నాలు చేయరాదు అన్న లక్ష్యంతో, అన్న ఉద్దేశంతో ప్రవేశపెట్టిన తీర్మానం అన్నమాట. సో ఈ తీర్మానాన్ని ఈ తీర్మానాన్ని లైక్ అనుకూలంగా భారత్ ఓటేసింది. సో ముఖ్యంగా ఏం చెప్పాలనుకుంటున్నారంటే ఒక కామన్ ట్యాక్స్ ఉండాలి. అంటే ఒక దేశం కంపెనీ బట్టి ఇంకో దేశానికి వచ్చి వ్యాపారం చేస్తున్న రెండు దేశాలకు కూడా ఎంతో కొంత ఆదాయం దక్కేలా, ఎంతో కొంత వచ్చేలా వారికి దక్కాలి అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో దీనికి కూడా భారత్ అనుకూలంగానే ఓటు వేసింది. నెక్స్ట్ అదేవిధంగా కాల్ ఫర్ రిఫార్మ్స్ ఆఫ్ యుఎన్ఎస్సి బై ఆంటోనియో గుటెరస్. ఈ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అనేది ఇంతకుముందు చెప్పినట్టుగా 193 దేశాల కూటమి. సో మరి దీని సమావేశాలు సెప్టెంబర్ నెలలో ప్రారంభమై తర్వాత సంవత్సరం సెప్టెంబర్ నెలలో ముగుస్తాయి. ఇది ఒక సెషన్ అంటాం. అంటే సెప్టెంబర్ 2023లో స్టార్ట్ అయితే సెప్టెంబర్ 2024లో ముగుస్తాయి. సో ఇదొక సెషన్ అన్నమాట. ఇప్పుడు 78వ సెషన్ కొనసాగుతూ ఉన్నది. 78వ సెషన్ ఇది. మరి ఈ 78వ సెషన్ ప్రారంభంలో మరి ఈ ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ మాట్లాడారు, సంభాషించారు. మరి ఏమంటున్నారు వీరు? ఆంటోనియో గుటెరస్ అనంటే జనరల్ అసెంబ్లీలో మాట్లాడారు. యుఎన్ఎస్సిలో రీఫార్మ్స్ కావాలి అన్నారు. భద్రతా మండలిలో మనము సంస్కరణ చేపట్టాలి. ఎప్పుడో 1945 అక్టోబర్ 24వ తేదీన మనం ఏ విధంగా ఏర్పాటు చేశామో ఇప్పటికి అట్లాగే ఉన్నది. కొన్ని 5 దేశాలకే వీటో అధికారాలు ఉన్నాయి. రైట్, అంతే సభ్యత్వాన్ని కలిగి ఉన్నది. మరోవైపు జనరల్ అసెంబ్లీలో సభ్య దేశాల సంఖ్య బాగా పెరిగింది. ఆ విధంగా యుఎన్ఎస్సిలో పెరగడం లేదు. 5+10 ఉన్నాయి. అక్కడ డిస్కస్ చేస్తాను ఇవన్నీ. సో కాబట్టి దానిలో రీఫార్మ్స్ రావాలి అని చెప్పి ఆయన వాంఛించారు. రైట్. అండ్ నెక్స్ట్ అదేవిధంగా ఈ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో కొన్ని తీర్మానాలు ఆమోదం పొందాయి. సో అందులో ఒకటి ఎడ్యుకేషన్ ఫర్ డెమోక్రసీ, అంటే ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం కోసం విద్యను ఒక ఆయుధంగా వినియోగించాలి అని చెప్పే తీర్మానం అన్నమాట. సో ప్రజాస్వామ్య బలోపేతానికి మనం విద్యను వినియోగించాలి అని చెప్పే అంశం అది. సో ఆ విధంగా ఈ అంశం మనకు వార్తల్లో ఉన్నది. అండ్ నెక్స్ట్ తీర్మానాలను ఒకేసారి చెప్పేస్తాను. వరల్డ్ సస్టైనబుల్ ట్రాన్స్పోర్ట్ టుడే. వరల్డ్ సస్టైనబుల్ ట్రాన్స్పోర్ట్ టుడే, ప్రపంచ సుస్థిర రవాణా రోజు ప్రతి సంవత్సరము నవంబర్ 26వ తేదీని ప్రపంచ సుస్థిర రవాణా రోజుగా నిర్వహించుకోవాలని చెప్పి జనరల్ అసెంబ్లీ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అన్ని దేశాలు మద్దతు పెరిగాయి. సో ఏ డేట్ అంటే నవంబర్ 26. ఈ సంవత్సరం మొట్టమొదటి వరల్డ్ సస్టైనబుల్ ట్రాన్స్పోర్ట్ డేను నిర్వహించినారు. మరి సుస్థిర మనకు ఈ నవంబర్ 26 అనేది భారతదేశంలో కాన్స్టిట్యూషన్ డే, రాజ్యాంగపు రోజుగా, లాడేగా, న్యాయ రోజుగా కూడా నిర్వహిస్తూ ఉన్నారు. సో నవంబర్ 26 3 రోజులు అన్నమాట. వరల్డ్ సస్టైనబుల్ ట్రాన్స్పోర్ట్ డే, కాన్స్టిట్యూషన్ డే, లాడే. నెక్స్ట్ అదేవిధంగా మెమోరియల్ వాల్, మనకు యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్స్ అని చెప్పి ఉన్నది. ఈ ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళంలో పనిచేస్తూ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ స్మారకార్థం ఒక గోడను నిర్మించాలని ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది భారతదేశమే, ఇండియానే ప్రవేశపెట్టింది. ఈ తీర్మానానికి అన్ని దేశాలు మద్దతు పలికినాయి. సో ఈ విధంగా ఒక స్మారక గోడ అనేది రానున్నది. సో ఇవి మనకు మొత్తం తీర్మానాలు. మరి ఇతర అంశాలు చూస్తే కాన ఈ ఐక్యరాజ్య సమితి సాధారణ సభ లేదా సర్వప్రతినిధి సభ మనకు 78వ సెషన్ ఇప్పుడున్నది, 78. సో 78వ సెషన్ కు ప్రెసిడెంట్ ఎవరంటే డెన్నిస్ ఫ్రాన్సిస్. 78 చెప్పానుగా, సెప్టెంబర్ టు సెప్టెంబర్ కు సెషన్స్ ఉంటాయి మనకు. మరి 78వ సెషన్ ఇప్పుడు జరుగుతుంది. సెప్టెంబర్ 2023లో ప్రారంభమైంది, సెప్టెంబర్ 2024లో ముగుస్తుంది. ఇది 78వది. దీనికి ప్రెసిడెంట్ ఎవరంటే డెన్నిస్ ఫ్రాన్సిస్. ఈయన ట్రినిడాడ్ అండ్ టొబాగో అనే దేశానికి చెందిన వ్యక్తి. మరి దీనికి ముందు 77th సెషన్ ఉండింది. అది సెప్టెంబర్ 2022లో ప్రారంభమై సెప్టెంబర్ 2023లో ముగిసింది. రైట్. మరి ఈ 77వ సెషన్ కు ఎవరు నేతృత్వం వహించారంటే సబా కొరోజీ, హంగేరీ దేశానికి చెందినవాడు. ఆయన నేతృత్వం వహించినాడు. మరి సబా కొరోజీ ఈ సంవత్సరం అంటే జనవరి 2023 జనవరి 29వ తేదీ నుంచి జనవరి 31 వరకు భారత్లో పర్యటించారు. భారత్కు శాశ్వత సభ్యత్వం ఉండాలి భద్రతా మండలిలోని కోరారు.
మనకు అడుగుతాడు జనవరి 29 నుంచి 31 మధ్య భారతదేశాన్ని సందర్శించిన యుఎన్జిఏ ప్రముఖుడు ఎవరు, యుఎన్ఓ ప్రముఖుడు ఎవరు అని అంటారు. సభా కొరోజీ. ఎవరాయన అంటే ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ అధ్యక్షుడు, ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. రైట్. అండ్ నెక్స్ట్ అదేవిధంగా మనకు యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్స్ వారు ఒకటి రిక్వెస్ట్ చేశారు భారతదేశాన్ని, ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళం వాళ్ళు ఏమనంటే భారతదేశం చాలా చురుగ్గా పాల్గొంటుంది శాంతి పరిరక్షణలో, మరి ఏషియన్ ఉమెన్ కు శిక్షణ ఇవ్వమని కోరింది. ఏషియన్ అనంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. ఇండోనేషియాలోని జకర్తా కేంద్రంగా 10 దేశాలు కలిగిన వ్యవస్థ ఇది. అంటే ఆగ్నేయ ఆసియా దేశాల కూటమి అంటాం తెలుగులో, ఆగ్నేయ ఆసియా దేశాల కూటమి. ఈ కూటమి కూడా వార్తల్లో ఉన్నది, అది కూడా డిస్కస్ చేస్తాం తర్వాత. మరి వీళ్లకు మనం ట్రైనింగ్ ఇచ్చాం మన ఢిల్లీలో. అడుగుతాడు సో ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళాల సూచన మేరకు ఏ కూటమి దేశాల్లోని మహిళలకు భారత్ శిక్షణ ఇచ్చింది అంటాడు. ఏషియన్ కూటమిలోని దేశాలకు సంబంధించింది. రైట్, ఇదే అంశం. మరి ఈ యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్స్ ఏం చేస్తుంది? శాంతి పరిరక్షక దళం అంటే అలజడి ఉన్న దేశాల్లో, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్న దేశాలు, సాయుధ పోరుతో సతమతమవుతున్న దేశాల్లో శాంతి ఏర్పాటు కృషి చేస్తుంది. అంటే ఒక దేశం వాళ్ళు ఇంకో దేశంకి వెళ్ళి జాబ్ చేస్తూ ఉంటారన్నమాట, శాంతిని పరిరక్షిస్తూ ఉంటారు. అయితే ఈ క్రమంలో వాళ్ళు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉన్నది. ఈ విధంగా అమరులైన 103 మందికి అవార్డులు ఇచ్చారు. అందులో 3 భారతీయులు ఉన్నారు. ఎవరా 3 అని అడుగుతారు. శిశుపాల్ సింగ్, సన్వాలా రామ్ విష్ణోయ్, షాబేర్ తహేర్ అలీ, ఆ 3 అన్నమాట. సో ఈ సంవత్సరము అంటే 2023లో రైట్ పీస్ కీపింగ్ ఫోర్స్ లో మెడల్ పొందినది ఎవరు, పొందని వారెవరు అని అడగవచ్చు మనం. ఓకే, శిశుపాల్ సింగ్, సన్వాలా రామ్ విష్ణు, షాబేర్ తహేర్ అలీ, వీళ్ళు 3 అమరులై అవార్డులను పొందినారు. సో ఈ విధంగా యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్స్ వార్తల్లో ఉన్నది. రైట్. అండ్ నెక్స్ట్ మనకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి కూడా వార్తల్లో ఉంది. మరి భద్రతా మండలి అని అంటే ఇందులో 5+10 కంట్రీస్ మనకు సభ్యత్వాన్ని కలిగి ఉంటాయి. 5 శాశ్వత సభ్య దేశాలు. అమెరికా, మనకు ఫ్రాన్స్, యూకే, రష్యా, చైనా, ఈ 5 దేశాలు శాశ్వత సభ్య దేశాలు. 10 దేశాలు మనకు తాత్కాలికంగా ఉంటాయన్నమాట. సో 2 సంవత్సరాలకు ఎన్నికవుతాయి. భారతదేశం ఇప్పటివరకు 8 సార్లు ఎన్నికైంది. మరి ఇదెందుకు వార్తల్లో ఉంది అని అంటే మనకు ఈ హైతీ అనే దేశంలో రైట్ ఈ భద్రతా బలగాలు సెక్యూరిటీ ఫోర్సెస్ ని వెనక్కు హైతీ అనే దేశంలో శాంతి స్థాపన కోసం కెన్యా నేతృత్వంలో మనకు మిషన్ ను తీసుకెళ్లేందుకు అంగీకరించినాయి అన్నమాట. రైట్, హైతీ దేశంలో ఇబ్బందులు ఉన్నాయి. రైట్, సో ఏ దేశం నేతృత్వంలో మనకు భద్రతా బలగాలు వెళ్ళలున్నాయి అని అంటే కెన్యా దేశంలో. దానికి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అనుమతి ఇచ్చింది. నెక్స్ట్ అబ్దుల్ రెహమాన్ మక్కీ, ఈయనను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటిస్తూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి 2023 జనవరిలో తీర్మానాన్ని ఆమోదించింది. రైట్, అదేవిధంగా ఈ సాజిద్ మిర్ అనే వ్యక్తిని కూడా అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలి అని తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కానీ ఈ తీర్మానం ఆమోదం పొందలేదు. పొంది ఉంటే గాన ఆయన అంతర్జాతీయ ఉగ్రవాది అయి ఉండేవాడు. సో ఇది మనకు సెక్యూరిటీ కౌన్సిల్. సో ఇప్పటిదాకా మనం 3 వ్యవస్థలను డిస్కస్ చేసినాం. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అండ్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. ఇవన్నీ కూడా మనకు న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తూ ఉన్న సంస్థలు. మరి ఇదే న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే మరికొన్ని సంస్థలు కూడా ఉన్నాయి మనకు. అవి నెక్స్ట్ సెషన్ లో డిస్కస్ చేద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంతసేపు వచ్చింది? అందుకే ఆపిన.